హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయిని. నేను మీకైతే ఇప్పుడు బియ్యం రవ్వతో ఉప్మా అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా ప్రాసెస్ ఈజీ. మామూలు ఉప్మా లాగానే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆయిల్ పోసేసుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి మగ్గుతూ ఉంటాయి. ఈ రవ్వ అయితే బియ్యంతో చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. బియ్యాన్ని కడిగి ఎండలో పెట్టి శుభ్రంగా విసురుతారండి. తిరగలు ఉంటుంది కదా, తిరగలతో అయితే విసురుతారు. ఈ రవ్వతోటి మనం ఉప్మా చేసుకోవచ్చు, కుడాలు చేసుకోవచ్చు, పులిహోర కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు చేసే ఉప్మా కన్నా ఈ రవ్వతోటి ఉప్మా అయితే చాలా పొడిపడలాడుతా చాలా టేస్టీగా కూడా వస్తుంది. అవన్నీ అయిపోయాక మనం ఏ గిన్నెతోటి అయితే తీసుకుంటామో అదే గిన్నెతోటి రెండింతలు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. ఒక గిన్నె రవ్వ అయితే 2 గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మరుగుతూ ఉంటాయి వాటరు. అలా మరిగేటప్పుడు రవ్వ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు